గ్రామ సభల దగ్గర గొడవలు శృతిమించాయి. ప్రభుత్వం ఒకటి అనుకుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరొక రకంగా ఉందట. రేషన్ కార్డుల అంశంలో ప్రభుత్వ తీరును ప్రజలు తప్పుబడుతూ ఉన్నారు. దాంతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ డ్యామేజీని కంట్రోల్ చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు అనవసర పంచాయతీ పెట్టుకున్నామని భావిస్తున్న అధికార పార్టీ వెంటనే నష్ట నివారణ చర్యలను చేపట్టినట్టుగా సమాచారం. తెలంగాణలో త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 4 సంక్షేమ పథకాలను అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నెల 26 నుంచి ఇవి అమల్లోకి రాబోతున్నాయి. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే ఈ 4 పథకాల అమలుకు సంబంధించి రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పటికే అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సర్వే అంశాల విషయంలో ప్రజల ఆమోదం కోసం గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. అక్కడే లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తున్నారు. ఇంతవరకు బానే ఉంది, కానీ ఇక్కడే సమస్యలు వస్తున్నాయి. అవి ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారుతున్నాయి. అందులోనూ రేషన్ కార్డుల అంశంలో తీవ్రస్థాయిలో గందరగోళం నెలకొంటోందని సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల తరువాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు చెలామణిలో ఉన్నాయి. మరో 40 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డులను లింక్ చేస్తోంది. రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డులు తప్పనిసరి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చి పడ్డాయి. అవి 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, ఏకంగా 40 లక్షల దాకా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాటిలో 3/2 వంతుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని సమాచారం. ఆల్రెడీ తల్లిదండ్రుల రేషన్ కార్డులో సభ్యులుగా ఉన్న వారివి రిజెక్ట్ అయ్యాయి. ఏ రేషన్ కార్డులో మెంబర్గా లేకుండా ఇతర అర్హతలు ఉన్నవారికి కొత్త కార్డులు మంజూరు చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల గ్రామ సభల్లో గందరగోళం నెలకొంటున్నది. దరఖాస్తులు రిజెక్ట్ అయిన వారి నుంచి ప్రజాప్రతినిధులకు నిరసన సెగలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సొంత పార్టీ కార్యకర్తలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. రేషన్ కార్డులను అందజేసే ప్రక్రియ అనేది నిరంతరం జరిగే కార్యక్రమమని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన ప్రకటించారు. తల్లిదండ్రుల కార్డుల్లో సభ్యులుగా ఉండి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి పాత కార్డులో డిలీట్ ఆప్షన్ ఇచ్చామని, ఆ తరువాత వారికి కొత్త కార్డుల మంజూరు అయ్యేలా చూస్తున్నామని అన్నారు. ఈ విషయాన్ని ఆయన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వివరించారు. జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి వారి సందేహాలు తీర్చారు. రేషన్ కార్డులనేవి నిరంతరం ప్రక్రియ అని చెప్పారు. మొత్తం మీద తెలంగాణ సర్కార్కు కొత్త రేషన్ కార్డుల అంశం పెద్ద గుదిబండగా మారిందనే చెప్పవచ్చు. త్వరలోనే సర్పంచ్, పరిషత్ ఎన్నికలు రాబోతుండటంతో మంత్రి ఉత్తమ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ మేరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి.